అలాగే జనరల్ స్టడీస్ లో నువ్వు ఏ సక్సెస్ అయిన విద్యార్థినైనా చూడు, బాబు ఏం చదివినావు అంటే నా సొంత నోట్స్ తయారు చేసుకున్నా అని చెప్తారు. 100% నువ్వు సక్సెస్ అయిన ఏ స్టూడెంట్ అయినా తీసుకో, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, టీచర్ జాబ్ అయినా, ఎనీ గవర్నమెంట్ జాబ్ కొట్టిన క్యాండిడేట్ ని అడిగితే నీ ప్రిపరేషన్ విధానంలో మొట్టమొదటి ఏం చెప్తాంటే నేను నా హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసుకున్నా అంటాడు. హ్యాండ్ రైటింగ్ నోట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే నీ రైటింగ్ నీకు ముద్దు ఎలా అయినా అర్థమైంది. కామా ఉన్నా, ఫుల్ స్టాప్ ఉన్నా, ఏది క్వశ్చన్ పార్ట్ ఏది ఆన్సర్ పార్ట్ అనేది నీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ స్పీడ్ గా చదవగలుగుతావు. స్పీడ్ గా మైండ్ గ్రాస్పింగ్ చేసుకుని గుర్తుపెట్టుకునే కెపాసిటీ బ్రెయిన్ కి వస్తుంది. అలా కాకుండా ప్రింటెడ్ నోట్స్, నీ రైటింగ్ కన్నా కూడా ప్రింటెడ్ నోట్స్ చాలా నీట్ గా ఉంటుంది. కాకపోతే అది ఏది క్వశ్చన్ పార్ట్ ఏది ఆన్సర్ పార్ట్ అనేది నీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ చదువుకున్నంత స్పీడ్ గా ప్రింటెడ్ మ్యాటర్ ని చదువుకోలేవు. ఒకవేళ చదువుకున్నా కూడా అంటే కన్నుతోటి బాగా స్పీడ్ గా చదువుకున్నా కూడా బ్రెయిన్ గ్రాస్పింగ్ చేయదు. కర్మగాలగా గ్రాస్పింగ్ చేసినా కూడా 50% కూడా గుర్తుండదు. కాబట్టి ప్రతి క్యాండిడేట్ కూడా ఎక్స్పీరియన్స్ పోయినసారి ఎక్కడెక్కడో కోచింగ్లు తీసుకొని ఉద్యోగం మిస్ అయినా మళ్ళా ఉద్యోగం కావాలన్నా ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ నోట్స్, మీ సొంత నోట్స్ మీరు రాసుకునే ప్రయత్నం చేయండి.